పెద్దగూడా హాయ్ అన్న. డాకు మహారాజ్ రిలీజ్ ఉంది. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఎలా ఉండబోతుందంటే చాలా మంది కూడా ఒక సాంగ్ గురించి అయితే ట్రోల్ చేస్తున్నారు అన్న. అది కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొరియోగ్రఫీ ఏది చేస్తే హీరో అదే చేయాలి కదా. సో పాటలాగా చూడాలి, దానికి తగ్గట్టు ఆయన స్టెప్ చేశారు. అది అయితే నాకైతే ఎక్కడా నెగిటివ్ అయితే ఏం కనబడతలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ టచ్ చేశారు, ఇక్కడ టచ్ చేశారు. అది టచింగ్ కాదండి, అది వాల్ ఫ్లాప్. అంటే దగ్గరికి అలా చేయలేదు తప్ప మీకు తగిలినట్టు అనిపిస్తుంది తప్ప అదంతా ఏముండదు. బాలయ్య బాబుకి తెలీదా? ఇప్పుడు అన్ని సినిమాలు తీశాడు, అంతమందికి అభిమానం అయ్యాడు, ఫ్యాన్స్ అంతమంది అయ్యారు, తెలీదా ఆయనకి? కాకపోతే ఏంటంటే సినిమాలాగా చూడండి. నిజంగా పండగకి వస్తుంది, దుమ్ము దులిపిద్ది. అది కూడా మామూలుగా కాదు. బాలయ్య బాబు అంటే తెలిసిందే మనందరికి కూడా. జై బాలయ్య బాబు అంటారు అందరికి కూడా. పిచ్చిగా ఉంటారు బాలయ్య బాబు ఫ్యాన్స్కి. ఎలా ఉంటారంటే మురటోళ్ళు ఉంటారు ఎక్కువగా. అంటే అసలు చూసుకుందా, అక్కడ చూసుకుందా అన్నట్టు ఉంటారు. సో అలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పెద్ద మెసేజ్, మళ్ళీ ఇంకొక భయంకరమైన సస్పెన్స్తో ఈ ట్రైలర్ ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. బొమ్మ మాత్రం అదుర్స్ ఇట్టు అంతే. జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు అంటారు. అది మీకు మామూలుగా పర్సనల్గా లుక్స్ కానీ క్యారెక్టర్ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి? నాకు అనిపించింది ఏంటంటే అన్న, ఈజ్ అ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో కూడా అలా చేయటం అన్నది గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓపిక్కి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక 17 సంవత్సరాల కుర్రోడు ఎలా చేస్తే డ్యాన్స్ ఆ రకంగా స్టెప్స్ వేసాడు అందులో ఆ డ్యాన్స్. సో డ్యాన్స్ విషయంలోకి వస్తే అది, ఆ టైలర్ విషయంలోకి వస్తే మొత్తం దుమ్ము లేపాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ, ఆ ఫైట్లే కానీ, ఆ గుర్రం మీద నుంచి వస్తుంటే యుజువల్ ఆ 2 చెవుల్లో నుంచి బాలయ్య బాబు గారు కళ్ళు చూపించడం కానీ, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఒక కథలాగా, అంటే ఎక్కడ చూడని కథ, ఏదో ఒక కొత్త మెసేజ్తో వస్తున్నట్టుగా అనిపిస్తుంది బాలయ్య బాబు గారు. అది ఓవరాల్గా సంక్రాంతికి 100% ఇస్ హిట్. బాలయ్య బాబు హిట్ అంతే.